నెక్స్ట్ మనము మీరు ఈ ఏపీ గవర్నమెంట్కి సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించి అమెరికా నుంచే మానిటరింగ్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, స్పందిస్తూ ఉంటారు. మీకు ఫస్ట్ క్వశ్చన్, మీ టీడీపీ అంటే మీ కూటమి పార్టీ 1 year కంప్లీట్ చేసుకుంది. ఈ 1 yearలో మీరేం పనులు చేశారు? అంటే నేను ఒక విషయం చెప్తాను మీకు లలిత్ గారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి, అంటే మొత్తం అంత బండి దారిలో పెట్టాలి, ట్రాక్ ఎక్కియాలి అంటే ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 16 నుంచి 18 గంటలు పనిచేస్తున్నారు రోజు. మార్నింగ్ 7:30కి సెక్రటేరియట్కి వస్తారు, ఈవినింగ్ 8-9 వరకు సెక్రటేరియట్లో ఉంటున్నారు. ఎంత పని చేస్తున్నారు, మధ్యలో ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు అంటే మేము ఏం సాధించామని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెళ్ళిపోయిన పెట్టుబడులన్నీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని తీసుకొచ్చాం, కొన్ని గ్రౌండ్ చేస్తున్నాం. అవన్నీ ఫలితాలన్నీ కూడా వచ్చే 3-4 yearsలో మనకు కనిపిస్తాయి. అవన్నీ కూడా పెట్టుబడులే కాకుండా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం దగ్గర నుంచి నిధులు తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నాము అని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనాడు తెచ్చిన నిధుల కంటే కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి దగ్గర నుంచి నిధులు సాధించడంలో చాలా సక్సెస్ అవుతున్నారు అని గర్వంగా చెప్పగలుగుతాం. నిన్న మొన్న మీరు చూస్తే అమరావతికి ఇచ్చిన ఫండ్స్ కూడా, అప్పులు కూడా కేంద్రమే భరిస్తుంది అని చెప్పిన ఒక న్యూస్ కూడా వచ్చింది. సో దట్ ఈస్ వాట్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ డూయింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర. అటుపోతే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సైబరాబాద్ అనే ఒక సిటీని సృష్టించి ఈరోజు విడిపోయిన తెలంగాణ రాష్ట్రానికి సైబరాబాదే 70% ఆఫ్ ద రెవెన్యూని పంప్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వేసిన సీడు ఈరోజు యావత్ తెలంగాణకి అన్నం పెడుతుంది సైబరాబాద్, రైట్? అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా క్వాంటమ్ వ్యాలీ అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. సైబరాబాద్ కంటే 100 రెట్లు బెటర్ ఇనిషియేటివ్, 100 రెట్లు మోర్ పవర్ఫుల్ ఇనిషియేటివ్. దాని ఫలితాలు వచ్చే 15 సంవత్సరాల్లో చూస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు ఎలా ఉంటాయి. మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా చెప్తా, ఇట్స్ ఇండియాస్ క్వాంటమ్ వ్యాలీ, ఇట్స్ నాట్ ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ వ్యాలీ, ఇట్స్ ఇండియాస్ క్వాంటమ్ వ్యాలీ. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి మెగా హిట్ ప్రాజెక్ట్. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీని ఫలితాలు ఒక 15 సంవత్సరాల్లో చూడబోతున్నారు. ఆనాడు సైబరాబాద్ గురించి అవహేళన చేసిన వాళ్ళు, సైబరాబాద్ అంటే కంప్యూటర్లే ఉంటాయని అన్న వాళ్ళు ఈరోజు దాని ఫలితాలు ఏ రకంగా అనుభవిస్తున్నారు, సైబర్ సిటీ ఏ రకంగా అయింది, ఈరోజు హైదరాబాద్కి సైబరాబాద్ అనేది ఏ రకంగా తలమానికంగా మారింది, దాని తర్వాత తదనంతర పరిణామాలు రింగ్ రోడ్లు కానీ, మెట్రోలు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి ఏ రకంగా వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారు వేసిన సీడ్ వల్ల ఎంతమంది అనుభవిస్తున్నారు మనం చూస్తున్నాం. అదే చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ అనే సీడ్ వేశారు. ఆ విత్తనం వృక్షమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 15 సంవత్సరాల్లో ఖచ్చితంగా అందరు ఫలితాలు అనుభవిస్తారు. ఇంకోటి యశ్, ఇక్కడ మీరేమో క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, ప్రజలకేమో అంటే కొన్ని వర్గాలకి క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి, క్వాంటమ్ వ్యాలీ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి, ప్రజలకు కానివ్వండి, ప్లస్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, స్టూడెంట్కి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి ఇంకా డిఫరెంట్ ఫ్యాక్టర్స్తో క్వాంటమ్ వల్ల ఏం లాభాలు కలుగుతాయి అనేది చెప్పలేకున్నారు మీరు. నేను చెప్తున్నామండి 100% క్వాంటమ్ వ్యాలీ ఈరోజు డిఆర్డిఓ దగ్గర నుంచి ఇస్రో వరకు, ఫార్మర్ దగ్గర నుంచి ఫార్మిస్ట్ వరకు, అదేవిధంగా డాక్టర్స్ దగ్గర నుంచి ఫిజియోథెరపిస్టులు కానివ్వండి, ఇతర ఎనీ సెక్టర్, ఐటీ సెక్టర్ దగ్గర నుంచి అన్ని రకాల సెక్టార్స్ మీరు ఏది తీసుకున్నా సరే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ అండి. క్వాంటమ్ వ్యాలీ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటిగ్రేటింగ్ ఎవ్రీథింగ్. ఓకే, మీరు నాకు అర్థమైంది అది, కానీ ఇది ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు దాన్ని అది ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు అనిపిస్తుంది. అంటే క్వాంటమ్ వ్యాలీ గురించి ఇప్పుడిప్పుడే మనం మాట్లాడుతున్నాం. సో ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు పదే వీడియోల ద్వారా కానీ, ఆపర్చునిటీస్ మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ ఖచ్చితంగా మేము దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆనాడు 94లో కూడా కంప్యూటర్లు పెడితే ఆనాడు పెద్ద ఉండేది, కంప్యూటర్ ఇంత పెద్ద డబ్బాలా ఉండేది. కంప్యూటర్లో అన్నం పెడతాయా అని అడిగారు, కంప్యూటర్లే అన్నం పెడుతున్నాయి. ఈరోజు ఏ సాఫ్ట్వేర్ అన్నం పెడుతుందా అని వైసీపీలు అడుగుతారు. ఖచ్చితంగా మేము దానికి సమాధానం కూడా చెప్తాం. ప్రజలకి ఏ రకంగా దీనివల్ల ఫలితాలు ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీన్ని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు. ఒక చిన్న ఉదాహరణ, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. నారా లోకేష్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకునే 10వ తరగతి వరకు
ఏఐని ఇంటిగ్రేట్ చేస్తూ 4th క్లాస్ నుంచి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏఐని ఇంటిగ్రేట్ చేస్తూ వాళ్ళ చదువులో ఏఐని ఇంటిగ్రేట్ చేస్తూ ఏ రకంగా మనం చదువు దాన్ని అభివృద్ధి చేయొచ్చు, చదువుని ఏ రకంగా పిల్లల్ని బోధించవచ్చు ఏఐ ద్వారా, అదేవిధంగా కంప్యూటర్స్ ద్వారా, అదేవిధంగా మెషిన్ లెర్నింగ్ ద్వారా ఏ రకంగా ఇది ఇంటిగ్రేట్ చేయొచ్చు కిడ్స్ ఎడ్యుకేషన్లో అనేది లోకేష్ గారు చూస్తున్నారు. దానివల్ల ఫలితాలు ఏ రకంగా ఉంటాయంటే ఈరోజు 4th గ్రేడ్ 5th గ్రేడ్ 6th గ్రేడ్ చదువుకునే అబ్బాయి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు తెలుసుకుంటారు? ఇంజనీరింగ్లోనో లేకపోతే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జాబ్ చేసే టైంలో తెలుసుకునే అవకాశాలు ఉండేవి ముందు. ఇప్పుడు చిన్నప్పటి నుంచే మనం ఇవన్నీ టెక్నాలజీని వాళ్ళని కరెక్ట్గా దాన్ని వాళ్ళు ఇంప్లీట్ చేస్తే కనుక తప్పకుండా దాని ఫలితాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇది డాక్టర్స్ దగ్గర నుండి ఇస్రో, డిఆర్డిఓ, శాటిలైట్స్ అన్ని రకాలుగా ఇంటిగ్రేషన్ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా క్వాంటమ్ వ్యాలీ is going to be next mega hit and mega life for the entire world is what I believe in.